పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా 14 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పీఓకేలో ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతల్ని ఇటీవల అరెస్టు చేయడం, సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. దద్యాల్, మీర్పూర్ వంతెనపైన ముజఫరాబాద్లోనూ ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బలప్రయోగానికి దిగినట్లు తెలుస్తోంది. ఒకరు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నిరసనకారులను అణిచివేయడానికి పీఓకేలోకి వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంటోంది. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతుండటంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్ భారత సాయాన్ని కోరారు. నిరసనలను అణిచివేసేందుకు ఈ ప్రాంతంపై ఇస్లామాబాద్ ఆర్థికాంక్షలు విధించిందని పేర్కొన్నారు. భారత్ మానవతా సాయాన్ని అందించాలని, నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దుల్ని తెరవాలని ఆయన కోరారు. భారత్ తమకు ఔషధాలు అందించాలని జేఏసీ నేతలు అభ్యర్థన చేశారు. అల్లర్లతో అట్టుడుకుతోంది పాక్ ఆక్రమిత కశ్మీర్. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మిగతా వారికి గాయాలయ్యాయి. వారందరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాక్ ప్రభుత్వానికి పీఓకే నేతలు అల్టిమేటం జారీ చేశారు. మనం చూడొచ్చు దానికి సంబంధించి డిమాండ్లు పూర్తి చేయకపోతే జూలై 9న ఫైనల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరికలు వారు ఇవ్వడం జరిగింది. భారత సాయం కోసం పీఓకే నేతలు అభ్యర్థించారు. మనం చూస్తున్నాం, అక్కడున్న పరిస్థితులను చూడొచ్చు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ తమకు ఔషధాలు అందించాలంటూ జేఏసీ నేతలు అభ్యర్థించారు. అల్లర్లతో అట్టుడుకుతోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇక్కడ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మిగతా వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఇమీడియట్ గా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి పీఓకే నేతలు అల్టిమేటం జారీ చేశారు ఇప్పటికే.